మీ అందరికీ దండాలు. ఏమో వచ్చినప్పుడల్లా ఏం చెప్పాలి అర్థం కాకుంటున్నాడు. ఎందుకంటే ఏ మీటింగ్లు పోయినప్పుడల్లా మాట్లాడిందే మాట్లాడు అవుతుంది కదా. మా రఘు పల్లెం పట్టుకొని ఇట్లా రాజకీయ నాయకులు ఇట్లా పట్టుకొని అడిగారు కదా అన్నారు కదా. నేనేమంటున్నా అంటే అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా అడుక్కుంటూ వచ్చారు కదా అని నేను కొంచెం దానికి యాడ్ చేసి ఏం చేస్తున్నా అంటే వాడు అడుక్కుంటానికి వచ్చింది కానీ మనమైతే అమ్ముడు పోయినాం అంతే కదా. జనం అమ్ముడు పోయింది కదా. వాడు ఓటు ఆడుకుంటూ వచ్చింది కానీ వాడు ఏమున్నది, వాడు 500 ఒక ఎన్నికలకు అయితే ఇంకో ఎన్నికలకు 1000 రూపాయలు. ఇప్పుడు పంతులకు పోయినసారి 5000 వలికింది, ఈసారి ఎంత వలుకుతారో తెలియదు. ఇలా అందరు ఉన్నారు భాగస్వామ్యం కొద్దిగా 19-22 అటు ఇటు 19-22 అటు ఇటు అంతేగాని అందరు ఉన్నారు. ఇలా మా సొంతలో మొత్తుకుంటున్నాం కానీ ఇంటలేదు. చూడు ఎంత మంచిగా ఇప్పుడే తీస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఇంకెప్పుడు. ఈ మొగాయన గుర్తుపడతారా? ఈ మొగాయనను ఎవరి మొగాయనే గట్టిగా చెప్పురే. ఈ మొగాయన గుర్తుపడతారుగా. చెప్పు మీద కుర్చెగిరినట్టు ఎగురుకుంటా మాటలు మాట్లాడతారుగా. చూడు నేను అడిగింది ఇంకెన్నాడు కేసీఆర్ ఇంకెన్నాడు చేస్తావు మా ఊళ్ళని రెగ్యులరైజేషన్ అని. రెగ్యులరైజ్ ఎప్పుడు చేస్తావు? ఇగో గిడ ఇంకో ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, ఈయన డ్యాన్సే చేస్తున్నాడు మీ దాంట్లోకి వచ్చి. ఎవరినే కోమటిరెడ్డి రెడ్డి చూసిరుగా ఎలక్షన్లు అప్పుడు అమ్మ కోమటిరెడ్డి రెడ్డి కదా ఆయన డ్యాన్సులు. ఇంకో ఆయన ఉన్నాడు పోరుగుట ఆయన గాయనే ఆంధ్ర పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి అట. రాగానే నెలకే ఎక్కడో పట్టదు, ముచ్చటే లేదుగా. మీ అందరూ మాతో పాటు కూర్చొని ఛాయలు తాగుతారు, బిస్కెట్లు తింటారు, సమోసాలు తింటారు, మేము ఎట్లా జీతాలు తీసుకుంటాం మీరు కట్టే జీతాలు తీసుకుంటారు అని చెప్పని ఆయన చెప్పిండా లేదా? పక్కా కదా. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 2 నెలలు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది. ఎందుకు మీ డైపర్ల మీ పిల్లల డైపర్ల పైసలు సరిపోతలే వాళ్ళకు? వాళ్ళు తీసుకునేటి అన్ని అవుట్ సోర్సింగ్ అంటే మీతో పని అయితే చేయించుకుంటారుగా. వాళ్ళు గుడ్ల కన్నా ఎక్కువనే చేయించుకుంటారుగా పనులు అయితే. రాత్రి లేదు, పగలు లేదు, ఇల్లు లేదు, హాలిడే లేదు, ఏం లేదు. ఓ పండుగ లేదు, పాపం లేదు. పండుగ నాటి కూడా ఎప్పుడు యాడికెళ్ళి ఫోన్ వస్తుందో, పుసుకున పోకపోతే తెల్లారా నౌకరు ఉండదో అంతే కదా. పుసుకునే అటు ఇటు అయితే ఉండదో నౌకరు ఉండదో. ఏం చేసినా ఏ టైం అయినా పోవాల్సిందే మీరు. ఎట్టి సాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం. మనం వీరుల గన్నమ్మా అని పాటలు రాసుకొని పాడినాం. ఇప్పుడు వీరత్వం ఉన్నది మంచిగానే ఉన్నది కానీ ఎక్కడో కొంచెం మన కరెక్షన్స్ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే. నేను లాస్ట్ టైం మీటింగ్ వచ్చినప్పుడు చెప్పినా మీకు ఇక్కడ మీరు ఒక్క ప్రోగ్రామ్ పెట్టారు, మీరు 5 లక్షల మంది ఉన్నారన్నారు కదా. 5 లక్షలు ఎందుకు, ఒక 50,000 మంది రాండ్రి. దాంట్లో 10% 50,000 మంది మీ ఇంట్లో అందరు కలిసి ఒక్కనాడు హైదరాబాద్ లో కూర్చుందాం. యాడనైనా ఒక జాగాలో కూర్చుందాం. ముఖ్యమంత్రి ఎంతో కొంతనైతే ప్రభుత్వాలు దిగొస్తాయి. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ చెప్పిండు, ఇది గిట్ట చేస్తారా బ్రిటిష్ లెక్క, ఇంకా అప్పటిది బాండెడ్ లేబర్ లెక్క ఇప్పుడు ఇంకా ఉంటుందా? మనం రాంగ్ ఇట్లా సిటికల మీద మొత్తం మనలందరూ ఎవరెవరున్నారు అందరికీ ఉద్యోగాలు ఇచ్చుడే, నెలకు జీతాలు పడుడే. మీరు కూడా మంచిగా టూర్లు ఓన్రి, అమెరికా ఓన్రి, నేపాల్ ఓన్రి, మంచిగా చల్లగా ఉంటది, కాశ్మీర్ ఓన్రి ఉండుని ఇట్లా మస్తు ముచ్చట్లు చెప్పారు. నిజంగానే మా వాడు వస్తే బరాబర్ ఇస్తారు కావచ్చు అని అందరు అనుకున్నారు కదా. గట్లే అనుకున్నారు కదా. మాటలు అయితే చెప్పిండు కదా, గట్లే మాటలు చెప్పిండు కదా. నేను యూనివర్సిటీలో చదువుతున్న కాడికెళ్ళి మా వాళ్ళు గట్లే ఉన్నారు. కొంతమంది రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయారు, రిటైర్ అయి పోయినరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ ఆపోజిషన్ ఉన్నారు కదా. ఈ మీటింగ్ వాళ్ళని పిలిస్తే మళ్ళీ వచ్చి వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నిన్న ఖమ్మం పోయి చెప్పిండు ఆయన, ఇంకో ఆయన కొడుకు కేసీఆర్ మా అయ్యే చెప్పిండు, రాత్రి పిలిచి చెప్పిండు, కేసీఆర్ భరోసా ఇచ్చిండు, మీరు ఏది ఏమైనా వచ్చే ప్రభుత్వం మాదే, రాగానే కోట్ల ఇండ్లు కట్టిస్తాం మీకు అని చెప్పి ఖమ్మంలో పోయి చెప్పిండు కదా. మళ్ళీ వస్తారు వీడికి, మళ్ళీ చెప్పేందుకు వస్తారు. వాళ్ళు పట్టాలు ఇచ్చేది ఉంటే ఈ నౌబట్టే ఉండకపో కదా. ఇప్పుడు వాళ్ళు ఇయ్యలే, వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు. ఇగో జీతం కోసం కాదు, జీవితం కోసం భిక్షాటన అని. జీతం ఎట్లా వాళ్ళే కథ పెడతారు, వాళ్ళే తీసుకుంటారు. మీకు రావాల్సిన కూడా ఈ అవుట్ సోర్సింగ్ నిజం కూడా వాళ్ళు చెప్పే మనం చేస్తున్నటువంటిది, మీరు చేస్తున్నటువంటి కొట్లాట అంతా కూడా న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైనది అని వాళ్ళకు కూడా ఎరికే, అందరికి ఎరికే. కానీ ఎందుకు ఇస్తలేరు? మీ జీతాలల్లా వాళ్ళకు వాటాలు తీసుకుంటారు, వాటాలు ఇస్తలేరు అంతే. ఇంకేం లేదు, రాకెట్ సైన్స్ ఏం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వాటా వస్తుంది, ఆపోజిషన్ లో ఉన్నప్పుడు తక్కువ వాటా వస్తుంది, అంతే కదా. మీరు కూర్చున్నాడు కాదు. ఇప్పుడు మీరు ఓట్లు వేసినటువంటి ఆపోజిషన్ ఎమ్మెల్యేలు పోయి
నేను అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ అయ్యే వరకు బిడ్డ నువ్వు చెప్పినావు, రేవంత్ రెడ్డి చెప్పినావు, మీ కోటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిండు, మీ పార్టీ చెప్పింది, మీ పెద్దోళ్ళు చెప్పారు, అందరు చెప్పిండ్రు అవుట్ సోర్సింగ్ అనేది ఉండదని చెప్పిండ్రు. కనుక వాళ్ళ జీతాలు మొత్తం ఇచ్చి వాళ్ళు రెగ్యులరైజ్ అయ్యే వరకు మాకు జీతాలు వద్దు అని చెప్పని అసెంబ్లీలో రోజు పొద్దుగాలేసాడు పోయి కూర్చోమని చెప్పి, ఒక గంట గాంధీ కాడ కూర్చోమని చెప్పి. కూర్చోవాలా లేదా? కూర్చోవాలి కదా. పేదలే ఉంటాము, పేదల పార్టీ కమ్యూనిస్ట్ అంటే వాళ్ళు కూడా ఆడ గుడిసెలు కూడా వీక్తుంటే వాళ్ళు కూడా మంచిగా ఎమ్మెల్యే సీట్ ఇస్తారా, ఎంపీ సీట్ ఇస్తారా, కాంట్రాక్ట్ల పైసలు ఇస్తారా? ఇగో అట్లా అట్లా తయారైంది రాజకీయ వ్యవస్థ మొత్తం. నేను ఏంటంటే మనకు బీమారి ఉన్నది, మనకు రావాలి, నౌకరు రావాలి మీకు. నేను అంటున్నా నాకు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కాదు, కార్పొరేషన్ మీరు అంటారు, కానీ నాకేమున్నదంట అసలు అసలు ఈ వ్యవస్థ అంటే ఏంటిది? మీరు చేసే పని చేస్తున్నారు కదా, పర్మనెంట్ కావాలని కొట్లాడాలని చెప్తున్నాను నేను ఉట్టిగా సపోర్ట్ కొట్టించుకునేది మాట్లాడతలేను, వాస్తవంగా చెప్తున్నా. సపోర్ట్ కొట్టించడం కాదు, మీరు చేస్తున్నారు కదా, గొడ్ల సాకిరి చేస్తున్నారు కదా, అందరు చదువుకునే కదా, పీజీలు పిహెచ్డీలు డిగ్రీలు అయితే చేసిన వాళ్ళే కదా. సఫాయి పనికి కూడా ఇలా పీజీలు పోయి సఫాయి పని చేస్తున్నారు. చాలా అవమానకరమైన పరిస్థితి తెలంగాణలో. ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్, దానికి ఇప్పుడు ఎంత ఏమైంది? ఇప్పుడు ఇంటర్మీడియట్. కానీ దానికి కొట్లాడి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు కానిస్టేబుల్ కు పోయి పొద్దున్న లేచి గ్రౌండ్ లో ఉరుకుతున్నారు. ఇవాళ చదువుకు తగ్గట్టు నౌకర్లు లేవు. అందుకని అందరు క్వాలిఫైడ్ అయ్యి ఉన్నారు ఇక్కడ ఉండటం అందరు కూడా. ఊడ్చే దాంట్లల్లా పెద్ద ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అంతకన్నా పెద్ద చదువులు లేని వాళ్ళు కూడా ఊడ్చే పని చేస్తున్నారు. అంటే మీరు చేసే పని చేస్తున్నారు, మీ చదువుకు ఏదైతే నౌకరు రావాలో దానికన్నా ఎక్కువ పని చేసేటువంటి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నది మీ దగ్గర, అయినా కానీ వస్తలేవు కదా అన్నప్పుడు నేనేమంటున్నా అంటే మీకు నౌకర్లు అన్ని నౌకర్లు రావాలి కదా, రావాలా లేదా? ఇప్పుడు ఏమైతే తెలియదు పుచ్చుకునే కానీ ఏమైనా అయితే మీకు ఏమైనా ఎక్స్గ్రేషియా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ప్రమాదవశాత్తు ఏమైనా అయితే ఏం లేదు కదా. 5 ఏళ్లకు వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే పెన్షన్ సచ్చేదాకా పెన్షన్ తీసుకుంటారు వాళ్ళు. మరి మీరైతే 30 ఏళ్ళు 40 ఏళ్ళు మీరు మొత్తం ఎవరం అంతా పెట్టి పొద్దున్న లేస్తే గడియ గండం మీకు ఏమైతే తెలియదు. పిల్లగాళ్ళకి ఏమైనా కొనియాలన్నా కానీ భయమే. వచ్చే జీతంలా నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన 11, 12, 13 వేల జీతానికి ఎవరన్నా హైదరాబాద్ లో ఉండగలుగుతారా అని. ఇవాళ ఇంత కాస్ట్లీ అయిపోయింది కదా, ఉండగలుగుతారా అసలు ఎవరన్నా? అసలు మీరు ఒక్కొక్క జీవితాలకు లోపడి పోతే ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు, మీ నేపథ్యం ఏంటిది, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో, మీకున్న బాధలు ఏంటి, మీకున్న ఆవేదన ఏంటిది, మీకున్న ఆందోళన ఏంటిది. డైరెక్ట్ చచ్చిపోవడం కాకుండా రోజు ఆవేదనతోని ఎంతమందికి ఏమేమి రోగాలు మేము కూడా తెలియదు. కరెక్ట్ టెస్ట్ చేస్తే ఒక్కొక్క సంగతి బయటపడుతుంది. ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితి చూస్తుంటేనైతే యాడికి పోయినా ఈ ఇష్యూస్ ఉన్నాయి. నేనేమంటారంటే మీరు 5 లక్షల మంది అంటారు కదా, ఒక్క 50,000 మంది ఆర్గనైజ్ కాండ్రి ఈ గవర్నమెంట్ లను. వాళ్ళు దిగొచ్చి కాళ్ళ పేరానికి మీరు కదా ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేశారు కదా, వాళ్ళు చూడరు. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఇక్కడికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేయకపోతే చూడరు. ఇప్పుడు మీరు అన్నారు నాకు ఎందుకు చేశారు ఆ ప్రోగ్రామ్ తెలియదు, చెవులు మూసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు, మాటలు కూడా మాట్లాడకుండా ఉన్నారు. దేనికో నాకు అర్థం కాలే. కానీ నేను అనుకుంటున్నా ఏంటంటే, నాయన మీ మాటలు ఇని యాస్తకు వస్తుంది, మీ పర్మనెంట్ చేస్తాము, మీకు కాంట్రాక్ట్ తీసేస్తాము, ఇని యాస్తకు వస్తుంది కదా. ఆయన గాంధీవాదంలో చెవులు మూసుకున్నావు అని అన్నట్టు అనిపించింది నాకు. అది అంతేనా? అది చెప్పిర్రా మీరు? నన్ను రాకముందే ఉన్నా ఎందుకు చేస్తున్నావు అది మీరు చెప్పలే కదా. నాకు అనిపించింది మీ లెక్క దొంగ మాటలు మాట్లాడడం నాయన రాజకీయ నాయకులారా, మీ లెక్క లంగ మాటలు మాట్లాడడం, మీ లెక్క అబద్ధాలు మాట్లాడడం, మీ లెక్క గారడి మాటలు మాట్లాడడం, అధికారంలోకి వచ్చేందుకు, ఎమ్మెల్యేలు అయితేందుకు, ఎంపీలు అయితేందుకు, మంత్రులు అయితేందుకు, ప్రభుత్వంలో ఉండేటందుకు ఏది పడితే అది మీ కడుపులో తలకాయ పెడతాం ఇవన్నీ చేశారు కదా. ఇవన్నీ మేము చేయం రా అయ్యా అని చెప్పని నోరు మూసుకున్నట్టున్నారు మీరు. అంతేనా? ఈ దుర్మార్గులు 100,000 కోట్లకు పరిగెత్తి ఇక్కడ కాకుండా వేరే దేశాలలో ఆస్తులు సంపాదించుకొని ఫామ్ హౌజులు, డ్రీమ్ హౌజులు ఇవన్నీ కట్టుకుంటే మీ ఆస్తులు, మీ దుర్మార్గాలు చూడలేక, ఈ దుర్మార్గమైన వ్యవస్థ మిమ్మల్ని చూడలేక చెప్పని అనిపించింది నాకు. వాస్తవమేనా? నాకు సాష్టాంగ నమస్కారం చేసినంత ఇష్టం అనిపించలే. కానీ తెలంగాణ అంటేనే ఈ మట్టిలో ఈ గడ్డలో ఉన్నది ఏంటంటే మంచికి గొంగడేయాలి, లేకపోతే గొడ్డలు పట్టాలి. అంతేనా? మంచికి గొంగడేయాలి, తిరగబడి జనాన్ని చైతన్యవంతులని చేసి ఇప్పుడు ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారు కదా, వచ్చే 2-2.5 సంవత్సరాలు దయచేసి ఓటు అమ్ముకోకుండా గనుక మనం సమాజాన్ని తయారు చేయగలిగితే
నాకు పోతుంటే చాలా చాలా జాగాలలో మేము పోతుంటే రఘు కావచ్చు, సీన్ కావచ్చు, నేను మా టీం అంతా నాగేష్ మేము అందరం పోతా ఉంటే ఆడ పోయినా కానీ ఎక్కడ చూసినా పరిష్కారం ఏందని ఆలోచిస్తే పరిష్కారం ఏం లేదు. అందరు రాజకీయ పార్టీలు ఒకటైపోయింది అందరు. రేపు నేను అంటున్నా మీ దాంట్లోకి వెళ్ళి నిజంగా నిజాయితీ పరుడు కష్టం మొత్తం తెలిసినోడు కనుక మీ ప్రతినిధిగా ఎవరన్నా హౌస్ లో పోయి కూర్చునేది ఉంటే ఎవరన్నా మా తల్లులు కావచ్చు, లేకపోతే మా అన్నలు కావచ్చు, అక్కలు ఎవరన్నా ఇళ్ళకెళ్ళే కనుక ఎవరన్నా ఒక్కరో ఇద్దరో పోయి అసెంబ్లీలో కూర్చుంటే వాళ్ళు మీ సమస్యలు మాట్లాడరా? బాధితుల చేతుల్లోనే నాయకత్వం ఉండాలి. మీ సమస్యలకు సంబంధించినటువంటి దాంట్లో మీ ప్రతినిధులు ఆడ పోయి కూర్చుంటూ ఉంటారు. ఎవరినైనా గతం చేయాలి. ఇప్పుడు లగ్గం చేయాలంటే ఇంట్లో పిల్లగాని ఇంటికి ఇవ్వాలంటే తరాలు చూస్తారట. ఎందుకంటే ఏంది వీళ్ళ నాయన సంగతి ఏంది, వీళ్ళ నాయన వాళ్ళ అమ్మను కొట్టేదా, వీళ్ళ నాయనమ్మ సంగతి ఏంటిది, ఇదంతా మొత్తం చూడాలి కదా. అన్ని చూసి తరాలు చూసి ఇచ్చేట. సరే ఇవాళ రేపు లవ్వులు పడిపోతున్నారు, వేరే విషయం. కొన్ని ఉంటాయి, కొన్ని పోతున్నాయి, కొన్ని ఇట్లా చేసినా ఉంటున్నాయి పోతున్నాయి. కానీ చూసేటప్పుడు మాత్రం అట్లా జరుగుతుంది కదా. కానీ మనల్ని పాలించే నాయకులను ఎటువంటి వాళ్ళని తీసుకొచ్చుకోవాలనేది మనం ఆలోచిస్తలేము. ఆ పూటకు వాడు 500 ఇస్తుండా, 1000 ఇస్తుండా, ఇంత మంది ఇస్తుండా, ఏమి ఇస్తుండు, రాయల్ స్టాక్ ఇస్తుండా, టీచర్స్ ఇస్తుండా, పెద్ద బ్రాండా చిన్న బ్రాండ్ అనే కాడున్నారు జనాలంతా. నేను చాలా ఆవేదనతో చెప్తున్నా, మీరు అందరు చదువుకున్న వాళ్ళు కదా. ఎందుకంటే పంతుల దాంట్లో కూడా అమ్ముడు పోయి టీచర్ సెలక్షన్లలో కూడా 5,000 రూపాయలు, ఆ 10,000 రూపాయలు మందు బాటిళ్లకు లైన్లు నిలబడ్డ కాలంలో మనం ఉంటే ఎందుకు ఎట్లా మన సమస్యలు పరిష్కరింపబడతాయి? ఇవాళ ఒక పెద్ద మనిషి రిపోర్ట్ ఇచ్చింది నిన్న ఆయనే, అసలు వీళ్ళకి జీతాలే అవసరం లేదు, ఇంతగానం జీతాలు ఇస్తే గవర్నమెంట్ కు దెబ్బ పడుతున్నది అంటున్నాను. ఒక పెద్ద మొగ ఆయన, ఏది మన ఎవరు ఇప్పుడు ఎవరు ఇక ఈ కమిటీకి ఈయన తీసుకోపోయి ఈ పెద్ద మనిషి దగ్గర ఈ రిపోర్ట్ ఇచ్చిండు. అరే నాయనా, నువ్వు జీతాలు సరిపోతలేవు ఇప్పటికి. ఇంకా వాళ్ళు లక్షల కోట్ల భూములు కొల్లగొడితే వాటి గురించి మాటలు ఉన్నాయి. నువ్వు పంతులు ఇప్పుడు 4 తరగతులు 5 తరగతులు ఉంటే ఒక్క పంతులు ఉన్నాడు. ఎవరు చెప్పాలి? మ్యాథ్స్ ఆర్కు, ఆడే సోషల్ చెప్పాలి, ఆడే తెలుగు చెప్పాలి, ఆడే హిందీ చెప్పాలి. వాటి గురించి సెట్ అయ్యేటో కాదా కానీ జీతాలకు అడుగు. మరి వీళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు ఈ 13,000 సంగతి ఏంది? ఏం కమిటీ పెట్టి ఏం చెప్తావు చెప్పు. మరి వీళ్ళకి అవసరం ఉందా చెప్పు. అవే కదా చేసేది, సేమ్ పనులు అదే ఆఫీసులలో ఏం పని చేస్తుంది ఏంటనేది గివిటి మీద కదా చర్చ జరగాల్సింది. ఇవన్నీ ఏం లేవు, ఇవన్నీ ఉట్టి ముచ్చట్లేదు, అంత టూత్ పాలిష్ ముచ్చట. అంటే సమాజంలో ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం ఏంటంటే అబద్ధం మళ్ళా చెప్తే నిజమవుతుంది అన్నట్టుగా జీతాలు ఎక్కున్నాయి అంటే మీకు కూడా బాగా జీతాలు ఎక్కుండి ఇంకా జీతాలు కావాలని కొట్లాడుతున్నాం అన్నట్టుగా సమాజంలో ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది. దీన్ని ఎక్కడక్కడ నేనైతే ఒక్కటే మీ అందరికీ చెప్పదలుచుకున్నా, ఈ కొట్లాటతో పాటు ఓటు చైతన్యం జనం లోపల తీసుకురావాలి. దీన్ని ఇంకా ఉధృతం చేయాలంటే మాత్రం మీరు, నేను అంటున్నా 10,000 మంది ఇంటికి ఒక 4 పట్టుకరాండి. ఇడికి ఓ 50,000 మంది అవుతాం కదా. 50,000 మంది ఒక్కసారి పర్మిషన్ తీసుకొని అంతా వచ్చి ఏదో ఒక స్టేడియం కాడ కూర్చున్న వాడికి వచ్చినాక మేము పోమంటే ఏం చేస్తారు చెప్పు. పర్మిషన్ తీసుకొని కూర్చున్నాం, వీడికెళ్ళి మేము పోం సార్, మేము ఏదో అనౌన్స్ చేసి దీని సంగతి ఏందని మొత్తం వీడియోలు పెట్టి చూపిద్దాం. ఒక 2 రోజులు దేశం మొత్తం తెలియని ఈ ప్రజాప్రభుత్వం ఏందో, ఎంతమందిని కొట్టారో చూద్దాం. మీ అమ్మని మా హోటల్లో ఉంటాం కదా. ఇగో వేరే ఛానళ్ళకి లేవు. నిన్న ఒక అమ్మ చెప్పింది, సార్ అందరు వచ్చి తీసుకుపోతున్నారు కానీ ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటారు కానీ మా సమస్యల గురించి ఎవరు చూపిస్తలేరు సార్ అని చెప్పింది ఒక ఆమె ఏడ్చుకుంటా. ఒక అమ్మ మేము అట్లా చూపిస్తామంటేనే మా ఊళ్ళని కదా తోలు అరెస్ట్ చేసారు 10-12 ఛానళ్లను. ఇప్పుడు వచ్చినాం మేము, మీకు ఏం కావాలని మీరు ఏం చెప్తారో అవన్నీ జనానికి తీసుకుపోయేటువంటి ఛానళ్లు మావి ఉన్నాయి. మేము వచ్చినాం దానికి అని ఇక్కడి నుంచి మేము చూపిస్తాం చూడురని ఇంత ముందు చూపించినాం. అందుకే మేము పోయినాం. ఒక 4-5 రోజులకే ఆపిరు. ఇవాళ ఏదో వేరే పెద్ద ఛానళ్లు, TV9లు, B6లు, NTVలు, TV5 చూపించకపోవచ్చు, ABN చూపించకపోవచ్చు. ఇలా చూపించే ఛానళ్ళు ఉన్నాయి కదా. మీరు ఏం చేసినా చూపించే ఛానళ్ళు ఉన్నాయి కదా, చూపిస్తాం. మీరు చేయండి, ప్రచారం చేయండి. ఇప్పటి నుంచి ప్రచారం చేయండి. ప్రతి దగ్గర ఈ రాజకీయ వ్యవస్థను పొందబెట్టకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో అందరూ భాగస్వాములే, అందరూ వాటాదారులే. వాళ్ళు మన సుట్టపూళ్ళైనా కులపూళ్ళైనా ఎవరన్నా కావచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఆపోజిషన్ లో ఉన్న అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి, కలిసికట్టుగా దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు వాళ్ళు పక్క చెప్తూనే ఆల్రెడీ మీరు ఎంత చేసినా కానీ మా ఏజెన్సీస్ మళ్ళీ వస్తూనే ఉంటారు అబ్బాయి. అరే ఎందుకు వస్తాయంటే మేము ఫండింగ్ వాళ్ళకైనా అవసరం అనుకుంటే వాళ్ళే మా దాంట్లో భాగస్వాములు అయి ఉన్నారు అని. మరి ఎవరితో పంచాయతీరా? అంతేనా? కరెక్ట్గా చెప్పేది. దొంగ చేతికి తాళాలు ఇస్తుంది, అంత దొంగలే కొడుకులు. అందుకని డైపర్ల పైసలు అనేది అందుకే అంటున్నా, ఉట్టి అంటలే నేను. మీ పిల్లగాళ్ళ బిస్కెట్ల పైసలు కావచ్చు,
అంటే మీకు జీతాలు ఇప్పుడు 50,000 60,000 వచ్చినాయి అనుకో, 60,000 బదులు 13,000 ఇచ్చేది. మరి మీకు దాంట్లో సగంకే సగం ఎంతో 2,000 3,000 మీ ఒక్కొక్క జీతం మీద వాళ్ళకి పోతున్నాయా లేవా? ఇంకా పెద్ద స్కామ్ ఏంటంటే అసలు పనే చేస్తలేరట, పని చేసే చేయనోళ్ళ పేర్లు కూడా పెట్టుకొని కూడా పైసలు తీసుకుంటున్నారట కదా, చూసిరు కదా, అంతే కదా. అందుకే దొంగల చేతులకు అధికారం ఇచ్చినాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరు ఇప్పటికన్నా కానీ ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళందరూ తలుచుకుంటా కూడా రాజ్యం కూలిపోతుంది. నేను ఉన్నది చెప్తున్నా. రాజ్యాన్ని కూలగొట్టుడు ఒకటే లక్ష్యం కాదు, వచ్చే రాజ్యం కూడా ఎవరి చేతులలో ఉండాలి. దాని మీద నిజంగా అమరుల ఆశయాలను ఏదైతే ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయేటప్పుడు చాలా మంది నా దగ్గర ఉన్నాయి, మీరు చూడదలుచుకుంటే చూడరు. ఒక్కొక్క ఆత్మహత్య లెటర్ చూస్తే పరిశ్రమ అవుతాం. తెలంగాణలో మన ఉద్యోగాలు ఆంధ్రోళ్ళు తీసుకుంటున్నారు. నేను చచ్చిపోతే నా సాగుతున్నా కానీ ఇది ఆఖరి సాగు కావాలి, వచ్చేటోళ్ళందరికీ కూడా నౌకలు రావాలని. కొంతమంది కాంట్రాక్ట్ పని చేసుకుంటారు, వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ పని చేసుకుంటారు కూడా. ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఏంది? మేము ఇంజనీరింగ్ ఎంటెక్లు పిహెచ్డీలు పీజీలు చేసిన వాళ్ళకు నేను చచ్చిపోతే మా వాళ్ళందరికైనా పర్మనెంట్ అవుతుంది అనుకోండి. ఎందుకంటే తెలంగాణ రాకముందు అందరూ అట్లే అనుకున్నారు కదా, ఇట్లా అందరు రాసి పెట్టేది. కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ త్యాగాలకు 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అవి వృధా పోతున్నాయి, సార్థకత లేకుండా పోతున్నది. ఈ అమరుల ఆశయాలు సార్థకత కావాలంటే మనం అందరం కలిసి ఒక నూతన రాజకీయ వ్యవస్థను తెలంగాణను నిర్మించుకున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అప్పటిదాకా ఈ పోరాటంలో మేము ఎప్పటి నుంచో ఉన్నాం. మేము మాట్లాడకున్నా మేము మాట్లాడతాం, మా పని అది కాబట్టి మేము మాట్లాడతాం. మీరందరూ కూడా కొద్దిగా ఇంకా జర గట్టిగా వచ్చేది ఉంటే మనం రిజల్ట్స్ కొద్దిగా తొందర తీసుకుంటాం. కానీ ఏది ఏమైనా వాళ్ళు మాత్రం పర్మనెంట్ చెయ్యరు. చేస్తారా? వాళ్ళు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఎవరు పర్మనెంట్ చేయరు. ఎవరికి మీ మీద ప్రేమ లేదు, కానీ అద్భుతంగా నటిస్తారు వాళ్ళు ఆస్కార్ అవార్డుల కన్నా గొప్ప నటులు. అందులోకెళ్ళి వచ్చినటువంటి ఇటు అటు అన్ని కలుపుకుంటారు. కాబట్టి ఈ నటనలు పనిచేసి మన యథార్థ జీవితంలోకి వచ్చి ఈ రాజకీయ వ్యవస్థను మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే మన సమస్యలు పరిష్కరింపబడతాయి. అప్పటిదాకా మనం ఏం ఉపశమనాలు కావాలో ఏమున్నాయో అన్నిటి మీద కొట్లాడదామని చెప్పి దానికి మీ తోడుంటా అని చెప్పి మీ అందరికి చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గట్టిగా నా చప్పట్లతోని అలా మేము ఈ రోజు ఇక్కడ అంటే మేము 300 మందితోనే నిరసన కార్యక్రమం చేసినాము. ఈ రోజు నిర్వహించినాము. ఇదే ఇందిరా పార్క్ వేదికగా మార్చి 14వ తారీఖున కూడా మహాధరణ ఖచ్చితంగా చేయబోతా ఉన్నాం. ఆ రోజు మా రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ చేరుకొని మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మా యొక్క బలాన్ని మీరు అన్నట్టు ప్రభుత్వానికి ఖచ్చితంగా చూపిస్తామని తెలియజేసుకుంటూ మాకు మద్దతు తెలపడానికి మీరు వచ్చినందుకు మేము గట్టిగా చప్పలతో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఏజెన్సీలను వేయించాలి. సమాన పనికి పెండింగ్ లో ఉన్న జీతాలను వేయించాలి. తప్పకుండా రాబోయే రోజు మరి కొత్త రాజు మనకు ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా రావడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అవుట్ సోర్సింగ్ మనలాగానే ఈ రోజు మన గవర్నమెంట్ లో పనిచేసే విధంగానే ఆర్టీసీలో కూడా సింగరేణిలో కూడా పనిచేస్తా ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు. మనలానే వారికి కూడా సరైన వేతనాలు లేవు, ఈఎస్ఐ-ఈపీఎఫ్ లేవు. ఇలా ఆర్టీసీ కార్మికులు కూడా 8,000కు 9,000 రూపాయలకి పని చేయించుకుంటారు. ఇందాక అన్నట్టు ఈ మన ప్రభుత్వాలు రెగ్యులర్ చేసి ఒప్పుకున్నటువంటి వాటిని మన సమదోపిడి చేసే హక్కు ఇందాక కూడా అన్నట్టు ఈ హక్కు కూడా ప్రభుత్వానికి లేదు. రాబోయే రోజుల్లో మన సమస్యలకు గట్టిగా కొట్లాడాలని తెలియజేసుకుంటూ మా మద్దతు తెలపడానికి అన్నవారందరూ కూడా ధన్యవాదాలు. ఈ ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారట. అవి రాంటి వచ్చేది ఉంటే అవునా? దయచేసి అందరు కూర్చోండి. ఆర్టీసీ కార్మికులు మాత్రమే ఇక్కడ ముందుకు వస్తున్నారు. దయచేసి అందరు కూర్చోండి. అందరు ముందుకు రండి, ఇట్లా రండి, ఇటు సైడ్ రండి, ముందుకు రండి.
ఉద్యోగాలు కూడా తీసేసిరా? ఇక వీళ్ళు ఇచ్చే జీతాలకు ఉద్యోగాలు కూడా తీస్తున్నట్ట చూడరు. ఇక ఉద్యోగాలు కూడా తీస్తున్నట్ట. ఎందుకు హాలిడే అడిగినావా? ఏమని జీతం అడిగినావానే? ఎంతమంది వేరే దాంట్లో ఇవ్వచ్చు కదా, మరి మీకు కూడా దాంట్లో ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా పెట్టి చేయొచ్చు కదా. మాట్లాడతారు వరకు ఉన్న తర్వాత కూడా తీసేసిరా? వీళ్ళు పెట్టాలా? వీళ్ళు పెట్టి అవసరమైతే ఇంకా సూపర్ న్యూమర్ పోస్టులు క్రియేట్ చేసినా వీళ్ళకు మీ సమస్యలు చెప్పండి. బట్ ఒకరు మాట్లాడండి ఎవరైనా. అందరికీ నా నమస్కారములు. మేము ఈ ఆర్టీసీలో చేస్తున్నామని మమ్మల్ని ప్రతి ఒక్కరూ గుర్తించట్లేదు. ఇంకోటి మాకు అసలు చాలా ఓవర్ టైమింగ్ పెడుతున్నారు. 8 గంటలు చేయాల్సిన పని 12-13 అవర్స్ చేయించుకుంటున్నారు. మళ్ళీ తెల్లారే మళ్ళీ మార్నింగ్ డ్యూటీలు వేస్తున్నారు. రాత్రి ఇంటికి పోయేసరికి 12-1 అవుతుంది. అసలు మా ఆవేదన ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు మా పిల్లల్ని చూసుకోవడానికి కూడా మాకు టైం ఇవ్వట్లేదు. అసలు మా శాలరీస్ అసలు నెగ్లెక్ట్ చేస్తున్నారు. శాలరీస్ ఇవ్వట్లేదు. 1000 రూపీస్ 1000 రూపాయలు కొడుతూనే జీతాలు ఇస్తున్నారు. అసలు జీతాల కోసం కూడా కొట్లాడితే ఎవరు పట్టించుకోవడం లేదు. కొంచెం మీరు కాకపోతే ఇంకొకరు వస్తారు. మీరు అవసరం లేదని సీరియస్ గా మాట్లాడేస్తున్నారు వాళ్ళు. అందరికీ నమస్కారం అండి. హలో, నేను కండక్టర్ అండి. మేము మార్నింగ్ డ్యూటీలు వేయమంటే మాకు మార్నింగ్ డ్యూటీలు వేయరండి. మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు డ్యూటీలకు పంపిస్తున్నారు. రాత్రి 1 అవుతున్నది. రాత్రి పూట మేము ఇంటికి ఎలా వెళ్ళాలి? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా? అమ్మాయికి అవుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది. రాత్రి ఒంటరిగా ఒక మహిళ ఎలా తిరుగుతుంది? మీరే ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకొకటి మార్నింగ్ మళ్ళీ జీతాలు ఏమంటే ఈ రోజు మంత్లీ కదండి, 2 నెలలకు 3 నెలలకు వేస్తారు. ఒకవేళ మా జీతం మాకు వేయాలంటే ఏజెన్సీకి 1000 రూపాయలు కంపల్సరీ కమిషన్ ఇవ్వాలి. నా 1000 రూపాయలు అప్పుడు ఆయన నాకు 15,000 జీతం ఇస్తాడు. చేస్తే నాకు కేవలం 15,000 వస్తుంది. అది 1000 రూపాయలు. 1000 రూపాయలు వేయలేదనుకో 3 నెలలు 4 నెలలు కానీ 10 నెలలు కానీ మా జీతాలు రావట్లేదు. మా దగ్గర అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకున్నాను. నేను ఒక పీజీ స్టూడెంట్ ని ఒక కండక్టర్ గా చేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. పీజీ స్టూడెంట్స్ కండక్టర్ గా చేయాల్సిన అవసరం ఉందా? మనకు ఉద్యోగాలు లేక ఏదో ఒకటి మా బతుకు, మా ఫ్యామిలీ, మా పిల్లల కోసం అని నేను ఈ రోజు పని చేస్తున్నాను. రాత్రి 1 గంటలకి, అర్ధరాత్రి 1 గంటలకి నేను నడుచుకుంటా డిపో నుంచి వెళ్తే ఎంతో మంది బాయ్స్ కానీ కుక్కలు అరవడం, ఎంత ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని మేము పని చేస్తున్నాం. కానీ ఒక్కరు కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. మేము ఇంకొకటండి, మాకు ఫస్ట్ అవుట్ సోర్సింగ్ అనే ట్యాగ్ తీసేయండి. ఫస్ట్ మేము ఆడవాళ్ళమండి, మాకు రెస్పెక్ట్ డిపోలలో కూడా అవుట్ సోర్సింగ్ అమ్మా రెస్పెక్ట్ అనేది లేదు. ఈవెన్ నేను ఒక మహిళనండి, ఒక మహిళనైనా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఒక్క డిపోలో కూడా ఆడవాళ్ళకు రెస్పెక్ట్ లేదు. కింద టాప్ నుంచి బాటం వరకు ఏ ఒక్కళ్ళు మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఏదైనా నేను కొత్తగా వచ్చాం సార్, ఇది కాదు ఇలా అంటే ఏంటమ్మా పక్కజర్, నువ్వు అవుట్ సోర్సింగ్ ఎక్కువ మాట్లాడ, అవుట్ సోర్సింగ్ మనుషులే కదా. ఫస్ట్ అవుట్ సోర్సింగ్ పక్కన పెట్టండి. నేను లేడీస్ కాదా? నేను మనుషులే కాదా? మేము అన్ని గెలవడట్లేదా? ఇంకొకటండి, పర్మినెంట్ వాళ్ళు చేసే విధంగానే మేము చేస్తున్నాం. 1% కూడా మేము ఇంకా వరకు తక్కువ చేయట్లేదు. వాళ్ళతో సమానంగా మేము చేస్తున్నాం. సమాన వేతన ఇవ్వకపోయినా రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. రెస్పెక్ట్ లేదు. వాళ్ళు మార్నింగ్ డ్యూటీలు వేస్తారు, మధ్యాహ్నం 2 గంటలకు పంపిస్తారు. 2 గంటల నుంచి 1 గంట దాకా పని చేస్తే ఈవెన్ అర్ధరాత్రి వచ్చిన తర్వాత అయ్యో ఇప్పుడు క్యాష్ పడుతున్నావా అమ్మా అని జాలి లేదు. ఈవెన్ ఒక మనిషితో చూసే చూపు లేదు. ఏ డిపోలో, ప్రతి డిపోలో ఇలాగే ఉంది. నేను ప్రతి ఒక్కరు ఏజెన్సీతో మాట్లాడుతున్నాం కదా, అందరం ఫ్రెండ్స్ కదా. ఏమే రాత్రి 8 గంటలకు వచ్చినాయంటే రాత్రి 1 అయింది, 12 అయింది, 3 అయింది, 4 అయింది, అర్ధరాత్రి పని చేస్తున్నామండి. కనీసం మనుషుల్లాగానే మమ్మల్ని గుర్తించాలి కదా. ఒక్కరు కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. టాప్ టు బాటం ఏ ఒక్కరు, డిఎంఏ కానీ కింది వరకు ఏ ఒక్కరు మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. దయచేసి మేమేమంటున్నాం, ఫస్ట్ మమ్మల్ని మనుషులుగా చూడాలి. ఏజెన్సీ అనే పక్కన పెట్టండి, అవుట్ సోర్సింగ్ అని ఆడవాళ్ళమని రెస్పెక్ట్ ఇవ్వండి అని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ థ్యాంక్ యూ అండి.
అన్న మేము అవుట్సోర్సింగ్ అన్న, నా మీద డిపో కండక్టర్ నేను. మేము దాంట్లో జాయిన్ కానికే మేము డిపాజిట్ అమౌంట్ తీసుకురు. ఫస్ట్ మా డిపాజిట్ అమౌంట్ అని చెప్పి తీసుకొని ఇప్పుడు ఏమంటారు అంటే మాది గుడ్ విల్ అని చెప్పేసి మాట్లాడుతారు. ఇప్పుడు ఏజెన్సీ ఇస్మాయిల్ ఏజెన్సీ డిపాజిట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర తీసుకోరు, ప్రతి ఒక్క కండక్టర్ల దగ్గర తీసుకోరు. ఏజెన్సీ లాగా తీసుకోరు. ఒకరి దగ్గర 20, ఒకరి దగ్గర 10. నేను మాట్లాడనా? నేను ఒక్క నిమిషం మాట్లాడతాం మీ 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 సమస్య మీద. అసలు మీకు ముచ్చట చెప్తా, చాలా మంది తెలుసో తెలియదో, నేను ఏమో కూడా నిన్నమో నా చెప్పినా కానీ మీ మీ సమస్యలు నాకన్నా ఎక్కువ ఎవరికి ఎరుకుంటాయి ఎరికైనా? ముఖ్యమంత్రి ఇంట్లోకి ఎక్కువ ఎరుకుంటాయి, ముఖ్యమంత్రికి ఎరుకుంటాయి. ఎందుకు ఏంటండి? అరే ఎట్లా ఏం చైతన్యం ఉంటాయి మీకు? తెలుసుకోవాలి, అన్ని చూడాలి. చూడకుండా ఉట్టిగా ఎట్లా చెప్పురు? మీరు మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, ఎందుకు? ఎవరు వాళ్ళ అవుట్ సోర్సింగా? కాదబ్బా, ఈ ఆర్టీసీల గురించి చెప్తున్నాను నేను. ఎందుకు ఎందుకు చెప్పు? ఫ్రీ బస్సా? మహిళనా? మీ అందరికి ఎవరికి తెలియదు, నేను చెప్తా పడ్డరు. ఇప్పుడుగా అసలు సంగతి చెప్తా. మీ అన్న, వాళ్ళ అన్న, ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి అంటే ఆయన ఉన్నారు కదా, మొత్తం ఆయన బోంగల్ ఆయన కూర్చుంటే చుట్టుపక్కలంతా ఎంపీపీలు జెడ్పీటీలు అంతా నిలబడతారట. ఇప్పుడు కొత్తగా అది చూసినాకనే కడుపు మండి మొదలు పెట్టినా. ఆయన ఏం దొరికినా గతంలో కండక్టర్, మీ లెక్క ఆర్టీసీ కండక్టర్ ఆయనే 136 బస్సులా పట్టుకొని పోయేది. అప్పుడు టికెట్లు కొట్టేది ఎట్లుండే అంటే ఇనుప దాంతో ఉండే టికెట్ల దాంది. పాపం ఆయన ఏదో పంచాయతీ అయ్యి సస్పెండ్ అయిన ఆయన. నువ్వు కండక్టర్ అంటే నాకు గుర్తుకొచ్చింది. ముఖ్యమంత్రి అన్న కన్నా ఎక్కువ మీ సమస్యలు ఇంకెవరికి ఎక్కువ తెలిసి ఉంటే చెప్పుడు. ఇక ముఖ్యమంత్రి కూడా ఎరుకుంటుంది, మీ కండక్టర్ కదా. ముఖ్యమంత్రి వాళ్ళ అన్న కండక్టర్, మేము చూసిన వాళ్ళమే అంతా. ఇట్లకెళ్ళి పోయేది, మా కాలేజ్ కింద ఉండే ఇట్లకెళ్ళి పోయేది, బండి మీద అటు ఇటు పోకుండా బస్సులు ఎక్కువ తిరుగుతుంటే అప్పుడప్పుడు ఆయన కూడా కనబడేది. తిరుపతి రెడ్డి అయినా జర చూడు మరి, మీ వాళ్ళ సంగతి, మీ ఆర్టీసీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడు జరా. మీ మా రేవంత్ దగ్గర పోయి కూర్చో, ముఖ్యమంత్రి కాకుండా. అరే తమ్మి రేవతి చూడు, మా ఊళ్ళు నైనా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మైకులు బట్టి ఇట్లా ఇబ్బందులు ఉన్నాయట. నువ్వు బతుకమ్మలు, వాళ్ళు బొట్టెమ్మలు, సమ్మక్కలు, సారక్కలు అనగానే వీళ్ళు ఒకటే సప్పట్లు కొట్టుడు. ఏ దేవుని కంటే ఆ దేవునికి పోవాలని మీరు ఉచిత బస్సు అని ఆడోళ్ళు మా వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పిన ఒక పీజీలు అవుతున్నా మా ఆడతల్లి, మా చెల్లె చెప్తున్నది. ఇక గౌరవం, కనీసం పని చేస్తున్నటువంటి గౌరవం లేనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నది. అందుకే ఆ బాధలు, కండక్టర్ల బాధలు ఏంటో, బస్సు చేసేటోడా, బస్సు నడిపేటోడా, నీ బతుకుల్లోకి తొంగి చూడరా వారి బాధలేందో. అంతేనా? ఆ బస్సులు నడిపేటోళ్ళు, ఆ బస్సులు చేసేటోళ్ళు, ఆ రవాణా ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి బాధలు ఏంటో వాళ్ళని ఒకసారి అడుగుతే చెప్తుంది. అవో కళ్ళు చెమ్మగిల్లి కళ్ళకెళ్ళి నీళ్లు వస్తున్నాయి. ఈ మాట అనగానే వాళ్ళ బతుకుల్లోకి తొంగి చూడరా అనగానే, ఆ బతుకులకు తొంగి చూసేందుకు మీ అన్న కండక్టరే ఉండే గనక ఈ అవుట్ సోర్సింగ్, అప్పుడు మీ అన్నకు పర్మనెంట్ జాబ్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కాదు. ఇప్పుడు మీరు 1000 కోట్లలో పరిగెత్తుకున్నారు కదా, మీరు ఏ అడికెళ్ళి వచ్చిర్రో, ఏ మూలాలు, ఏ పునాదులు మీరు మర్చిపోయిందో ఆ పునాదులు గుర్తుకు చేసేందుకే మాట్లాడుతున్నా నేను. ఇవన్నీ మీ సోపటంగా మాట్లాడుతున్నా, ప్రజాపక్షాలు మాట్లాడుతున్నా, వీళ్ళందరి తరఫుకెళ్ళి మాట్లాడుతున్నా. ఓసారి చూపిరి కదా, కళ్ళు చూపిరి. ఆ తిరుపతి రెడ్డి కన్నా లేకపోతే ముఖ్యమంత్రి కన్నా ఏమన్నా కొద్దిగానన్నా ఎక్కడన్నా మానవత్వం ఉంటే తెలంగాణ ఆడబిడ్డ, పీజీలు చదువుతున్న ఆడబిడ్డలు ఎట్లా కళ్ళకెళ్ళి నీళ్లు వస్తున్నాయో చూడండి. చిన్న చంటి పాపలు, 2 నెలల పాపలను కాలుతో తల్లి చంపేటువంటి పాలన నీ పాలన ఉన్నది. అవుట్ సోర్సింగ్ వాళ్లకు ఇప్పటికి వెంటనే వీళ్ళను జీతాలు పెంచు, అవసరమైతే ఎంతమందికి కావాలో అంతమందికి ఇలా పర్మనెంట్ చేయని చెప్పదలుచుకున్నాను నేను. ఇడ ఏంది అసలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కాదు, అవుట్ సోర్సింగ్ తీసేయాలబ్బా, తీసే పర్మనెంట్ చేయమంటున్నాము. ఏం అవుట్ సోర్సింగ్ అబ్బాయి? నేను ఏం అవుట్ సోర్సింగ్? పీజీ చదువుకున్నాను కదా. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరు చెప్తారు. అందరు చాలా మంది ఉంటుంటారు అట్లా, చాలా మంది. ఏం చదువులు చదివితే ఏం నౌకర్లు ఇస్తున్నారు మీరు? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటిది, వాళ్ళు చేసేటి ఏంటిది? సో అందుకనే ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థనే దరిద్రమైన వ్యవస్థ. ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఏవో గాడగా తల్లి ఏడుస్తామని చూడు రాడ అవి చూపిరి. వాళ్ళ గోస, ఆత్మ గోస వాళ్ళది. గుండెలకెళ్ళి వచ్చే కన్నెలకెళ్ళి వచ్చేటి కావు. వాళ్ళ బాధలు ఎట్లున్నాయి, అబద్ధాల బతుకులు బతుకుతున్నారు పాపం వాళ్ళు. రాజకీయ నాయకులు ఓట్లు వేసుకొని మీరు
సాల్వ్ చేసుకుంటా మీ ఇంట్లోతోటి మీరందరూ చూడండి, వీళ్ళ బతుకులకు ఒక్కొక్కరు బతుకులకు అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వీళ్ళ బతుకులకు ఒక్కసారి తొంగి చూడండి. అరాకొర జీతాలతోటి చాలి బతుకులతోటి వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా నౌకరు లేక ప్రతిరోజు ఆత్మవంచన చేసుకుంటా రోజు బతికి సస్తున్నారు వాళ్ళు. అప్పులు అయితే కదా, ఎట్లాగా అప్పులు బరాబర్ అవుతాయి. అప్పులు కట్టలేక మొన్న ఒక ఆఖరికి ఒక ఉదంతం చెప్పి నేను బంద్ చేస్తా. తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే 10th క్లాస్ 540 మార్కులు, ఇంటర్మీడియట్ లో 968 మార్కులు, ఇంజనీరింగ్ లో డిస్టింక్షన్. నౌకరు గురించి 10-11 ఏళ్ళు కష్టపడుతుంటే ఎక్కడ కూడా నౌకర్లు పడలేదు. ఈయన నోటిఫికేషన్లు ఇస్తలేడు కదా. వచ్చి ఆ పిల్లగాడు పత్తేర పోయిండు, కూలి పని చేయబోయిండు, బస్తాలు మోసిండు, ఊబర్లు నడిపిండు. అవమాన పడుకుంటా అరే నేను నా చదువుకు తగ్గట్టుగా నేను పని చేస్తలేను కదా అని అనుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. అబ్బా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. ఇది తెలంగాణ. మీరందరూ బతుకులు ఎవరుతున్నారు, మీ కళ్ళు మీ ముఖాలు చూస్తుంటే మీరందరూ నాకైతే బతుకున్నట్టు సుఖశాంతుల తెలంగాణ, సుభిక్షంగా ఉన్న తెలంగాణ, స్వర్ణం కావాలన్నాం కదా. స్వాస్థమైంది కానీ స్వర్ణం లేదు, సుఖశాంతులు లేవు. అంత బాధలలో తెలంగాణ మొత్తం బాధలలో ఉన్నాయి. ఒక్క సంతోషంగా ఉన్నది ఒకడు దోపిడీ చేస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ, వాళ్ళ చెప్పులు మోస్తున్నటువంటి అధికారులు కొంతమంది తప్ప మీతో అందరూ సుఖమని ఉన్నారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఈ రోజు అలాగే ఇక్కడ మన అన్న ఒక్క నిమిషం, ఈ రోజు మరి మేము కొంత మాకు జరిగింది కదా, ఈ ఇందిరా పార్క్ వేదికగా కూడా తొందరలో రాహుల్ గాంధీ గారి డబ్బులు తీసుకోలేదా మా యొక్క సమస్యని మా యొక్క ఏజెన్సీలో తీసేసి మా అందరూ కూడా రెగ్యులర్ గా చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈసారి జై అనా ఇది లక్ష్యం జోబీదర్ ఏజెన్సీలో కూడా తీసుకొని ఈ డబ్బు ఇంకా సరిపోతే డబ్బులు మీకు పే చేస్తాం, ఏజెన్సీలో రద్దు చేయాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాం. ఈ రక్తాలమ్మైనా కూడా మేము తీసి మా బతుకులు మాత్రమని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసి గవర్నమెంట్ లోనే కాదు ఇంకా ఆర్టీసీలో ఉన్న వాళ్ళు పనిచేసి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు రద్దు వరకు మేము కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ జై అవుట్సోర్సింగ్, ఐక్యత. అలాగే వచ్చిన శనివారం నాడు అన్ని మానవారం చేస్తూ ఇందాక అన్నట్టు మరొకసారి 20,000 మంది పైచిలకు మేము గ్యాదర్ చేసి ఇందిరా పార్క్ ధర్నా చేసి చూపిస్తామని చెప్పి చేసుకుంటున్నాం. జై అన్న.